హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫుల్ సారీ యూజ్ చేసి కలీ మోడల్ డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా నేను ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డింగ్స్ తీసుకుంటున్నాను యోక్ పార్ట్ కట్ చేయడం కోసం. లైనింగ్ పార్ట్ అనేది నేను 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేస్తున్నాను అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి యోక్ లెంత్ వచ్చేసి 12.5 అండ్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఏంటంటే ఖర్చుల కోసం కలిపి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ కింద నుంచి ఏంటంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి అవుట్ సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగా స్టార్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నేను బ్యాక్ నెక్ వచ్చి 7.5 ఇంచెస్ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ నెక్ అనేది స్టిచ్ చేసేసుకొని కట్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఓవరాల్ నెక్ అండ్ మెయిన్ పార్ట్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు వేస్ట్ వచ్చేసి 17 ఇంచెస్ వచ్చింది. సో ఇలా చెక్ చేసుకోవాలి మనం కట్ చేసుకోవడం కోసం. సో నాకు వేస్ట్ అనేది 17 ఇంచెస్ వచ్చింది. అంటే 17 + 17 కలిపితే 34 ఇంచెస్ అనేది మనకి టోటల్ వేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఫోల్డింగ్స్ ఏంటంటే 4 ఫోల్డింగ్స్ చేశాను. అంటే టోటల్ మనకి 8 లేయర్స్ వచ్చేలా మనం ఫోల్డింగ్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 4 అనేవి ఫ్రంట్, 4 అనేవి బ్యాక్ వస్తున్నాయి. సో మీడియం సైజ్ అనేది కలి వస్తుంది. ఇక్కడ మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజులో కలి అనేది పెడుతున్నాను. సో 8 లేయర్స్ అనేవి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి మొత్తం కలిపి 15 ఇంచెస్ వచ్చింది. ఆ 15 ఇంచెస్కి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ అనేది ఒకటి చేసుకోవాలి. సో ఇప్పుడు 8 లేయర్స్ వచ్చాయి కదా, టోటల్ వేస్ 34 కదా, 34 డివైడెడ్ బై 8 చేయాలి. 8 చేస్తే 4.25 అనేది మనకు వస్తుంది. ఆ 4.25 వస్తుంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని 4.25లో హాఫ్, ఇటువైపు ఒక హాఫ్, అటువైపు ఒక హాఫ్ మనము మార్క్ చేసుకోవాలి. 4.25 అంటే డివైడెడ్ బై 2 చేస్తే 2.1 వస్తుంది. సో అటువైపు 2.1 ఇంచెస్, ఇటువైపు 2.1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచెస్ అనేది అటు ఇటు కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి కలీస్ వస్తాయి కదా, 4 కలీస్ ఫ్రంట్ అండ్ 4 కలీస్ బ్యాక్ సెపరేట్ చేసుకొని కలీస్కి మధ్యలో అనేది స్టిచ్చింగ్ వేయాలి. అంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. పాసిబుల్ అయితే నేను ఇంకో వీడియో అనేది డీటెయిల్గా స్టిచ్చింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఇంకా మన ఛానల్లో చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ డ్రెస్ ఎలా వచ్చింది అన్నది ఫుల్గా లాస్ట్లో అనేది నేను అప్లోడ్ చేస్తాను.